మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా వేణుగోపాల్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఏంటి బీజేపీ అంటే చాలా మంచి ఫ్యామ్లో ఉన్నట్టు తెలుస్తుంది మనకి ఈ రాబోయే ఎంపీ ఎలక్షన్లో. దాని ముందు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఎవరు చేసినా ఇక్కడ ఒక కానిస్టేబుల్ వాళ్ళ పేపర్లో వచ్చిందనమాట. ఇది ఒక కానిస్టేబుల్ ఆడవాళ్ళ మీద లైంగిక వేధింపులండి, వ్యాపారస్తుల మీద, మిల్లర్ల మీద, అలాగే కొద్దిగా ప్యాకెట్ క్లబ్లే ఉంటాయి, వాటన్నింటి మీద కూడా వీళ్ళు చాలా డబ్బులు సంపాదించారు, డబ్బులు డిమాండ్ చేశారు, బ్లాక్మెయిల్ చేశారు అంటున్నారండి. దీన్ని ఎలా చూస్తారండి? మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి నన్ను పిలిచి ఈ యొక్క కార్యక్రమానికి నా యొక్క విషయాలు మాట్లాడేందుకు మీరు అనుమతి తీసుకున్నందుకు ముందుగా పిలిచినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే అంశాలు పరిశీలిస్తే ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని ప్రజల్లో కానివ్వండి, వ్యాపారవేత్తల్లో కానివ్వండి, సంఘ సంస్కర్తల్లో కానివ్వండి, మేధావుల్లో కానివ్వండి, ఈవెన్ మీడియాలో కానివ్వండి, ఈరోజు చర్చనీయాంశం ఫోన్ ట్యాపింగ్. ఇంతకుముందు లిక్కర్ కుంభకోణము, లిక్కర్ యొక్క సంబంధిత విషయాలను ఒక రకమైనటువంటి పెద్ద చర్చ తీసుకొచ్చింది. వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, ఈ లిక్కర్ కుంభకోణాలు, లిక్కర్ సంబంధించిన విషయాలు కానివ్వండి, మొట్టమొదటి నుంచి కూడా తెలంగాణలో బయటపెట్టింది భారతీయ జనతా పార్టీ. పూర్వపు అధ్యక్షులు బండి సంజయ్ గారు గతంలో ఎన్నోసార్లు మా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయి, మా ఫోన్ని అధికార పార్టీ ట్యాప్ చేసి టోటల్గా మా యొక్క విషయాలు తెలుసుకుంటున్నారు, మాకు సంబంధించినటువంటి కోర్ కమిటీలో కొన్ని స్ట్రాటజీస్ కూడా కొంతమంది కోవట్లు పేర్లు మీకు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినటువంటి కొంతమంది నాయకులు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానివ్వండి, అదేవిధంగా మునుగోడు ఎన్నికల్లో కానివ్వండి, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి స్ట్రాటజీలను కూడా బీఆర్ఎస్ పార్టీకి అందజేసినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మిల్లర్లు కానీ అదే మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాస్తవంగా ఇది ముఖ్యంగా చాలా అసలు పెద్ద నేరం. ఇది ఎటువంటి నేరం అంటే ఒక మిల్లర్లుగా బిజినెస్ మ్యాన్లు పక్కన పెట్టి, ఇంకొకరిని పక్కన పెట్టి, ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక భార్యాభర్తలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా వాళ్ళు మధ్యలో విని వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించి వాళ్ళ కాపురం కూడా విడిపోయేంత స్థితికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం. వాస్తవంగా దీనికి మీరు ఒకసారి గమనిస్తే ప్రతిపక్ష పార్టీల యొక్క వైఖరి, వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ముందస్తు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఎక్కడ డబ్బుని డంప్ చేస్తున్నారు, అంటే ఖర్చుల గురించి కానివ్వండి, ఇంకోటి కానీ వాళ్ళ కోసంగా వీళ్ళు తెచ్చి ఎక్కడి నుంచో ఇజ్రాయెల్ నుంచో తీసుకొచ్చి అత్యధిక మొత్తంలో ఖర్చు పెట్టి ఒక జూబ్లీ హిల్స్లో ఓ ఎమ్మెల్సీ ఇంట్లో ముఖ్యమైనటువంటి సెంటర్ అది జూబ్లీ హిల్స్లో ఒక ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇంటి దగ్గర ఈ యొక్క డెన్ని ఏర్పాటు చేసి అక్కడ నుంచి మళ్ళీ మహబూబ్ నగరు, సిరిసిల్ల, నల్గొండ, ఇంకా 2-3 కేంద్రాలు, మొత్తం 5-6 సపరేట్ డెన్లుగా, వార్ రూమ్స్ కాదవి, డెన్లు. వార్ రూమ్ ఈజ్ డిఫరెంట్. వార్ రూమ్ అంటే మనం ఏదో ఒక ప్రణాళిక గురించో చర్చించుకునేది వార్ రూమ్. ఇది కేవలము ఒక డాన్స్ డెన్లుగా, డాన్ ఒక దేశంలో అత్యధికంగా హత్యలు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఏర్పరచుకునేది డెన్లు అంటారు. ఈ వీళ్ళు డెన్ సెంటర్లుగా తయారు చేసి ఆ డెన్ సెంటర్ నుంచి వీళ్ళకి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏసీపీలు, డీసీపీలు వాళ్ళ పేర్లన్నీ కూడా బయటకు వచ్చినటువంటి మీడియాలో మీరు వింటున్నారు. వీళ్ళకి పర్సనల్గా కూడా ఎవరి మీదైనా సరే గెడ్జి ఉంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడం, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సీక్రెట్స్ని బయటకు లాగడము, వాళ్ళ యొక్క డబ్బులను సీజ్ చేయడము, ఎలక్షన్ కమిషన్ ఈసీకి కూడా తెలియకుండా మునుగోడు ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి డబ్బులే కాకుండా వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి జ్యువెలరీ వ్యాపారవేత్తలు, రైస్ మిల్లర్లు,
అన్నిటికీ పెద్ద రంగాలు, ఈవెన్ ఐటీ సంబంధించినటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి డబ్బులను మాయం చేసినటువంటి పెద్ద కుంభకోణం. దీంట్లో మా ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేసింది ఏంటంటే దీనికి ఈడీ రావాలి, ఈడీ ఎంటర్ కావాలి, తదుపరి సిబిఐ కూడా దీన్ని క్షుణ్ణంగా కేసు డీల్ చేయాలన్నటువంటి ఒక విన్నపం కూడా ఈరోజు చేయడం జరిగింది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఇంకోటి ప్రస్తుత ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు 100 రోజుల పరిపాలనను ప్రజలు వాళ్ళు చెప్పినటువంటి 100 రోజుల పరిపాలనలో 6 గ్యారెంటీలు ఇస్తాం, 6 గ్యారెంటీలు మేము ఇచ్చి ప్రజలకు నిరూపించుకుంటామని ఒక వ్యవధి పెట్టుకున్నటువంటి, ఒక టార్గెట్ పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు అవన్నీ నెరవేర్చకపోగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని సంబంధించినటువంటి ఈ అంశాలను కార్తీక దీపం సినిమాలో సీరియల్గా రోజుకొక భాగంగా దీన్ని దే ఆర్ సర్క్యులేటింగ్ ఇన్ మీడియా. ఇది కరెక్ట్ కాదు. అంశాలను తీవ్రంగా పరిగణించాలి. అంటే బాగా బాధపడే సంఘటన ఏంటంటే అంటే ఆడవాళ్ళకు కూడా లైంగిక వేధింపులు కానిస్టేబుల్స్ అండి. ఇప్పుడు యథా గురు తదా శిష్య. ఓకే, గురువు ఎట్టుంటాడో శిష్యుడు కూడా అట్టు ఉంటాడు. గురువు సత్ప్రవర్తన ఉంటే శిష్యుడు కూడా సత్ప్రవర్తన ఉంటాడు. అవునా కదా? ఇప్పుడు పైన వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేశారు. ఎవరికి? పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులకి, పొలిటీషియన్స్, ప్రభుత్వం ఉన్నటువంటి బాపు గారు, పెద్ద ఆయన గారు అని ఓపెన్గా ఈరోజు పేపర్లో వచ్చింది ఆ వార్తలు కూడా, మీడియాలో. ఈరోజు బాపు గారు చెప్పారండి, పెద్ద ఆయన గారు చెప్పారండి అని చెప్పని టార్గెటెడ్గా చేసినటువంటి ఈ యొక్క వెధవ పన్నాగాలు ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వాస్తవంగా ప్రతిరోజు నిత్యం అనునిత్యం పోరాటాలు చేసి లాఠీ ఛార్జీలు తిని దెబ్బలు తిన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, బీజేవైఎం కార్యకర్తలు జైల్లోకి వెళ్ళి అష్ట నష్టాలు పడి మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళకి ఈరోజు తగిన శాస్తి జరగబోతుంది ప్రజల్లో. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాస్తవంగా ఈ వేదిక ద్వారా, ఈ ఛానల్ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా, అతి త్వరలో అసలు సిసలైనటువంటి గజ దొంగలను పట్టుకోవాలి. పట్టుకొని వాళ్ళని, ఆయనే అన్నాడు మొన్నటి తుక్కుగూడ సభలో, చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానన్నాడు. అది మాటలకే పరిమితం కాకుండా చేతలకు పరిమితంగా చేయాలని చెప్పని ఈ సందర్భంగా మేము బీజేపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను. అంటే ఈ విధంగా చేయడం వలన ఏంటి లాభం, ఏమేమి పొందుంటారు వీళ్ళు? బాపు అని అన్నారు మీరు, అదే కేసీఆర్ గారా లేకపోతే ఎవరు బాపు అంటే? బాపు అంటే తెలంగాణ బాపు ఎవరు చెప్పండి, మీరే చెప్పండి. తెలంగాణ బాపు అని చెప్పుకునేది ఎవరు? వాళ్ళే కదా. పెద్ద ఆయన అంటే ఎవరు? వాళ్ళే కదా. ఇక కేసీఆరా, కేటీఆరా, కవితనా, హరీష్ రావా, ఒక్కొక్కరు ఒక్కొక్క సెంటర్ రాయించుకొని, ఒక్కొక్క డెన్ సెంటర్ రాయించుకొని వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క ఇది ఎంత చెప్పదు, ఎంత అంశం. ఈ అంశాన్ని గురించి ఆలోచిస్తే ప్రజలకు ఎంత భయం వేస్తుంది, ప్రజల్లో ఒక వణుకు పుడుతుంది. అంటే ఒక మానవుల యొక్క, ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కులను హరించి చేసినటువంటి విషయం. ఎవరితో మాట్లాడాలన్నా కొద్దిగా ఇబ్బంది, భయమే కదా. ఇక భయమే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఇప్పుడు ప్రస్తుతము దేశంలో కానీ ప్రపంచంలో అతి వేగంగా వ్యాపారం కానివ్వండి, అన్నీ కూడా మానవ సంబంధాలు అతి తొందరగా దగ్గర అయ్యి కానివ్వండి పనులు అవుతున్నాయంటే కేవలం ఈ ఫోన్ వల్లనే. ఈ ఫోన్ ద్వారానే మనం నిత్యం 24/7 ఈ ఫోన్ లేకుండా, వాట్సాప్ లేకుండా, టెలిగ్రామ్ లేకుండా, ఇవన్నీ లేకుండా మనం అసలు నిత్యం గడవడం లేదు. అటువంటి సందర్భంలో ఈ ఫోన్నే ట్యాపింగ్ జరుగుతుందంటే అది కూడా ప్రజల చే ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారంటే తమ ఓటు ద్వారా ఇచ్చి, అంటే చెప్పుతో కొట్టుకున్నందు, ఓటేసి చెప్పుతో కొట్టుకున్నట్టే ఉంది ఇది. అంతే కదా. ఇప్పుడు ప్రజలు ఓటేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే వాళ్ళ ఫోన్లే ట్యాప్ చేసి అధికారులు ఈ విధంగా చేస్తే బ్లాక్మెయిల్ చేసి అమౌంట్లు, కోట్ల రూపాయలు దందా జరిగింది. కొన్ని 100 కోట్ల రూపాయలు దీంట్లో జరిగింది ఈ స్కామ్లో. లిక్కర్ కుంభకోణం కంటే కూడా
ఇది చాలా పెద్ద కుంభకోణం. ఈ కుంభకోణం అతి త్వరలో బయట పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు, కేంద్ర ప్రభుత్వం ఈడీ దిగాల్సిందే, సిబిఐ వచ్చి పరిశీలించాల్సిందే, వీళ్ళ కథ తేల్చాల్సిందే. ఇక అంటే కేటీఆర్ ఏమంటారంటే మేము ఏమి చేయలేదు అంటున్నారు. కేటీఆర్ అయితే మాకు సంబంధం లేదు, ఆఫీసర్స్ ఎవరు అంటే మామూలుగా అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే నక్సలైట్లు కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళ గురించి చేసుంటారు అని అంటున్నారండి. ఒకటి ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, నక్సలైట్ల పన్నాగాలు, దేశద్రోహుల పన్నాగాలు తెలుసుకోవాలన్నా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ప్రభుత్వం అనుమతి కంపల్సరీ తీసుకోవాల్సి ఉంది. స్టేట్ హోమ్ మినిస్టర్ కానివ్వండి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ కానివ్వండి, హోమ్ అఫైర్స్ కమిటీతో ఈ విధంగా పలాని ఒక పన్నాగం జరుగుతుంది, దేశంలో ఈ విధంగా కుట్ర జరుగుతుంది, ఒక పేలుళ్ళు జరుగుతున్నాయనే ఒక ఆలోచనతో ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి టోటల్ ఈ ఫోన్ ట్యాపింగ్కి అప్రూవల్ తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అక్కడ కూడా అంత ఒక ఈజీ ప్రాసెస్ కాదు అది. మరి అటువంటి సందర్భంలో నువ్వు టోటల్గా ఇజ్రాయెల్ నుంచి ఒక నెట్వర్క్నే కొనుక్కొని వచ్చి ఇక్కడ పెట్టినావంటే అంటే ప్రతిపక్షాలను హరించాలనే ఆ లక్ష్యంతో మీరుండొచ్చు. కేసీఆర్ గారికి ప్రతిపక్ష పార్టీల మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏంది అనేటువంటి ఆలోచనతో ప్రతిపక్షాలు గురించి తెలుసుకోవడానికి చేసినటువంటి సందర్భమే అయ్యుండొచ్చు. కానీ మీరు ఆ విధంగా వాడినప్పుడు నీ పక్కన ఉన్నటువంటి టీం ఉంది కదా, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు కదా, వారు ఇంకో దానికి వాడారు. దాని తర్వాత అధికారులు పై స్థాయి ప్రభుత్వమే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి ఈ విధంగా చేస్తున్నాడు కదా, హోంమంత్రి ఈ విధంగా చేయమన్నాడు కదా, ఆర్థిక మంత్రి ఈ విధంగా చేపిస్తున్నాడు కదా, ఇక మనం కూడా మన స్వార్థ ప్రయోజనాలకి ఏదైనా కానీ స్వార్థ ప్రయోజనాలు అంటే స్వార్థ ప్రయోజనాలకి డబ్బే లక్ష్యంగా ఇక నువ్వు చెప్పినట్టు ఒక కానిస్టేబుల్ ఒక వ్యక్తి ఒక మహిళ యొక్క లైంగిక వేధింపులు గురి చేసినటువంటి వాతావరణం సృష్టించారంటే కానిస్టేబుల్ అంటే ముఖ్యమంత్రి నుంచి కానిస్టేబుల్ వరకు ప్రజలని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమమే కదా అది. ఇబ్బంది నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందా? ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతిపక్షాలు, కుటుంబ స్థాయిలో మిగతా లీడర్స్, వాళ్ళ వ్యాపారవేత్తలు, ఇక పోలీసులు వాళ్ళు ఇష్టానుసారంగా ఇక అంతే. ఎక్కడ ఏంది ఏమని ఒక లీడ్ వచ్చిందంటే ఆ లీడ్ తీసుకోవడం, స్వప్రయోజనాలు టార్గెట్ అది. ఇక కవిత గారు బయట రావడానికి అవకాశం ఉందంటారా అన్న? కవిత గారు అప్లై చేశారు. ఇప్పుడు ఒకటి సార్, కవిత గారి బెయిల్ అనేది అది సుప్రీంకోర్టు వ్యవహారం, అది సుప్రీంకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు సంబంధించినటువంటి వాదోపవాదాలు, లాయర్లు సంబంధించి బెయిల్ వస్తుందా రాదా అని. వాస్తవంగా కవిత గారిని గతంలో అరెస్టు చేస్తారు, అరెస్టు ఎందుకు చేయలేదు అని చెప్పి ఎక్కువగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒక్కటేనని మమ్మల్ని చాలా ప్రాపగండ చేసి కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియా చేత చెప్పించుకొని లాస్ట్ 6 monthsలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధ్యక్ష పీఠం ఎక్కింది. 6 గ్యారెంటీల పేరుతో, 126 హామీల పేరుతో. అవునా కదా? అంటే ఈరోజు కవితని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఏమంటుంది, కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు అంటారు. సార్ ఒక చిన్న మాట అంటాను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది ఈరోజు దేశంలో వారి యొక్క అధికారాలను వాళ్ళు ప్రయోగించుకుంటూ వాళ్ళు ఈరోజు చేస్తున్నారు కాబట్టి దొంగలు బయటకు వస్తున్నారు. గతంలో ఈడీ కానివ్వండి, సిబిఐ కానీ ఇంకోటి కానీ మన దేశంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థలను చేతులు కట్టేసింది కాంగ్రెస్ ప్రభుత్వం గత 50-60 సంవత్సరాల నుంచి. ఈరోజు వారికి స్వచ్ఛందంగా మీరు ఏ విధమైనటువంటి మీ అధికారాలు ఉపయోగించుకొని చేస్తారో ఆ విధంగా చేయండి అనబట్టే ఈరోజు లిక్కర్ కుంభకోణం కానివ్వండి, ఇంకొక కుంభకోణం కానివ్వండి, ఇంకోటి కుంభకోణం కానీ ఈరోజు బయటకు వచ్చినాయి. జైల్లో ఉంటారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి కేజ్రీవాల్, మీరు అన్నా హజారే గారు మాట్లాడిన మాటలు కూడా మీరు వింటారు. ఆయన మద్యపానానికి సంబంధించి ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తే, సంపూర్ణ మద్యపాన నిషేధానికి చేస్తే హాజరైనటువంటి వ్యక్తి కేజ్రీవాల్. మరి అదే మద్యపానాన్ని ఢిల్లీలో విస్తరించే విధంగా కోట్ల రూపాయల లాభార్జనంగా
ధనార్జనే ధ్యేయంగా చేసినటువంటి సందర్భాన్ని అన్నా హజారే గారు ప్రముఖ సామాజికవేత్త, ఆయన ఈరోజు ఓపెన్గా మాట్లాడినటువంటి వ్యక్తి. నువ్వు తప్పు చేస్తున్నావు కేజ్రీవాల్ అని చెప్పినా కూడా వినకుండా చేశాడు. ఈరోజు జైల్లో ఉన్నాడంటే తన స్వీయ తప్పుదమే, తను చేసిన తప్పుకి ఖచ్చితంగా ఆయన జైల్లో ఉండాల్సిందే అన్నటువంటి స్టేట్మెంట్ మీరు పేపర్లో చూసాం. పేపర్లో వీడియోలో కూడా అన్నా హజారే గారు ఓపెన్గా మాట్లాడినటువంటి సందర్భాలు మీరు చూడొచ్చు. అంటే ఇంతకంటే ఘోరం ఇంకేమన్నా ఉందా? అంటే ఈడీని తప్పు పట్టచ్చా మనం? సిబిఐని ఏమన్నా మనం తప్పు పట్టచ్చా? వాళ్ళ వృత్తిని, వాళ్ళ అధికారాలది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, ఈరోజు భారత ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి స్వతంత్రమైనటువంటి ఫ్రీడమ్ జరిగింది.